మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గుజరాత్‌లో జరిగిన, అహ్మదాబాద్‌లో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం అందరినీ కలిచివేస్తుంది. నిన్నటి నుంచి నిద్ర లేకుండా ఎంతమందైనా కొంతమందైనా బతికుండాలి, వాళ్ళు కనపడాలని అందరూ భారతదేశం మొత్తం యావత్తు కోరుకున్నది. కానీ ఒక్కళ్ళు తప్పితే, రమేష్ తప్పితే మిగతా వాళ్ళంతా చనిపోయారు. కానీ అదే ఫ్లైట్‌లో ఎళ్ళవలసిన భూమి చౌహాన్ అనే మహిళ ప్రాణాలతో బయటపడింది. ఎలా బయటపడిందంటే 10 నిమిషాలు ఆమె ఫ్లైట్ లేట్ అయింది. లేట్ అవ్వటం వల్ల ఆమెకి క్లోజ్ చేసేశారు. డోర్స్ క్లోజ్ చేసేశారు. బోయింగ్ ఎయిర్ ఇండియా విమానంలో ఎక్కలేకపోయింది. ఆ ఎక్కలేకపోవటమే ఆమె మరలా జీవించడానికి ఆ ఫ్లైట్‌లో మరణించకుండా ఉండటానికి కారణమైంది. ఈ భూమి చౌహాన్ ఎవరనేది మీడియాలో మొత్తం కూడా చర్చకొస్తుంది. ఆమె కూడా గుజరాత్ చెందిన మహిళ. వాళ్ళ భర్త వృత్తిరీత్యా ఇద్దరు కూడా లండన్‌లో సెటిల్ అయ్యారు. 2 ఇయర్స్ తర్వాత తన బంధువులను పలకరించడానికి ఆమె మాత్రం వచ్చింది. పనులన్నీ పూర్తి చేసుకొని నిన్న ఫ్లైట్‌కెళ్ళాల్సిన టైంలో కేవలం ట్రాఫిక్కే ఆమెని రక్షించిందనుకోవాలా. ఆమె తర్వాత మీడియా అంతా కూడా చాలామంది ఆమెని బంధువులంతా కూడా చూస్తే, ఈ విమాన ప్రమాదం జరిగింది చూస్తే ఒక్కసారిగా షాక్‌కి గురైందామె. ఆ విమానం నేను ఎళ్ళాల్సిన దాన్ని. నన్ను నా వినాయకుడే నేను పూజించే నా వినాయకుడు నన్ను బతికిచ్చాడని చెప్పేసి ఆ మీడియాలో చెప్తుంటే చాలామందికి కన్నీళ్లొచ్చేస్తుంది. ఎందుకంటే ఈ భూమి చౌహాన్ ఇది ఈ భూమి మీద ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని చెప్పి అర్థమైంది. ఇలా కేవలం 10 నిమిషాలు ట్రాఫిక్‌లో ఆమె చిక్కుకోవటం. ఎందుకంటే ఎయిర్‌లైన్స్ గైడ్‌లైన్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. 1 అవర్ ముందు లోకల్ అయితే, ఇంటర్నేషనల్ అయితే 3 అవర్స్ ముందు ఎళ్ళాలి. ఎళ్ళకపోతే గనుక డెఫినిట్‌గా క్లోజ్ చేస్తారు. అట్లా ట్రాఫిక్‌లో ఆ 10 నిమిషాల టైము మిస్ అవ్వటం వల్ల భూమి చౌహాన్ బతికిందనుకోవాలా. ఒకవైపు ఆహ్, రమేష్ విశ్వాస్ ఎలా అయితే మృత్యుంజయుడిగా ఆ ప్రమాదం నుంచి అందరూ మాంసముద్దలైన బతికారో, ఈమె ట్రాఫిక్‌లో 10 నిమిషాలు చిక్కుకోవటం వల్ల ఆహ్, తిను భూమి చౌహాన్ బతికినట్టే మనకు కనపడుతుంది. కాబట్టి ఆమె ఏం చెప్తుందంటే, ఆ కోలుకొని, ఆ షాక్ నుంచి కోలుకున్న తర్వాత, నేను నిత్యం పూజించే వినాయకుడే నన్ను బతికించాడని చెప్పటం అందరిని గూడా ఆశ్చర్యపరుస్తుంది. నిజంగా దేవుడు లేకపోతే ఇయన్నీ ఎలా జరుగుతాయి? కాబట్టి ఇయన్నీ కూడా ఏంటంటే, ఏదో తప్పిదం కొంతమంది ఎందుకు ఫ్లైట్ ఎక్స్‌పర్ట్ పైలట్ ఉన్నాడు, కో పైలట్ ఉన్నాడు. చాలా అధునాతమైన విమానాలు. ఎవరు దీంట్లో శత్రువు ఇది డౌట్ కూడా కొద్దిగా వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే బ్లాక్ బాక్స్‌లో ఏముందో అది ఓపెన్ చేస్తే గానీ మిగతా విషయాలు తెలియవు. కాబట్టి ఈలోపు జరిగిన పరిణామాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గానీ, సుమన్ టీవీ వీక్షకులకు వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఈ బోయింగ్ 787 విమానం ఏంటి? ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కి రావటం, అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన ఎనువెంటనే ప్రమాదానికి గురవ్వటం, చాలామంది మరణించడం ఇయన్నీ జరిగింది. కాబట్టి ఈ మరణాల నుంచి తప్పించుకున్న వాళ్ళు చూస్తే గనక నిజంగా భూమి చౌహాన్ అదృష్టవంతురాలే.